హలో ఫ్రెండ్స్, అన్పాక్ ఐడియాస్కి మళ్ళీ స్వాగతం. ఎప్పుడూ లాగానే ఈరోజు కూడా మనం రేషనలిస్ట్ అరాచకాన్ని వైదికాస్త్రంతో ధ్వంసం చేద్దాం. ఇన్ని రోజులు డెడ్ యూట్యూబర్ ఫ్రాడ్ సత్యాన్వేషి అనే ఇన్హ్యూమనిస్ట్ ప్రతి లైవ్ స్ట్రీమ్లోని ఏవో ఇన్స్టాగ్రామ్ రీల్స్ని డిబంక్ చేసి హిందువుల్ని బత్తాయిలు కాషాయి కుక్కలు అని విషం చిమ్ముతూ ఉండేవాడు. కానీ ఈసారి ఏదో పనికిరాని ప్రెజెంట్ చేసి ఏదో సాధించినట్టు ఫీల్ అయ్యి వాడి ఫాలోవర్స్ని మళ్ళీ ఫూల్స్ చేశాడు. టాయిలెట్ పేపర్ లాంటి వాడి ప్రెజెంటేషన్ని ఒక్కొక్క పాయింట్ విని నవ్వుకొని అప్పుడు డిబంక్ చేద్దాం. ఇక మొదలు పెడదాం. వేదంలో సైన్స్ ఈ మాట మనం ఎన్నిసార్లు విని ఉంటాం. ఈ పాటికి మన తల తిమ్మెక్కిపోయి ఉంటుంది. ఇన్నిసార్లు విని 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 అఫ్కోర్స్ విని విని నీ గుజ్జు లేని తల దిమ్మెక్కింది. ఎందుకంటే నువ్వు వైదిక హోమాన్ని అన్సైంటిఫిక్ అని ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అయిపోయావు. నేను నీ సోదివాగుణ్ణి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్తో డిబంక్ చేస్తే నువ్వు యాడ్ హోమినమ్ అటాక్స్తో రెస్పాండ్ అయ్యావు. హోమం అనే వేదిక్ రిచువల్ పనిచేస్తుంది అని సైంటిఫిక్గా ప్రూవ్ అయిందని నేను చూపించాను నా వీడియోస్లో. కానీ నువ్వు లేదా నీ తోటి బీజీ డిసీజ్ ఇన్ఫెక్టెడ్ జాంబీస్ ఎవరు నీ నాన్ సెన్స్ని డిఫెండ్ చేయలేకపోయారు. సో నువ్వు సిగ్గు లేకుండా కన్నీళ్లు తుడిచేసుకొని నీకు జరిగిన అవమానం అంతా మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త పిచ్చి క్లెయిమ్స్ చేస్తున్నావు. నెక్స్ట్ ఏమన్నాడో విందాం. దీన్ని మనం రకరకాలుగా మనం ఏంటిలేండి, అన్ని రకాల మనుషులు, అన్ని మతాల వాళ్ళు, రేషనలిస్టులు, అపోజిషన్ వాళ్ళు అన్ని రకాలుగా దీన్ని డీబంక్ చేసినా సరే ఈ విచిత్రమైన క్లెయిమ్ రిపీటెడ్గా పెరుగుతూనే ఉందండి. ఒరే సిగ్గులేని వెధవా, అది విచిత్రమైన క్లెయిమ్ కాదురా, అది సైంటిఫిక్లీ బ్యాక్డ్ క్లెయిమ్. ఏ రేషనలిస్టు అపోజిషను నిన్ను డిఫెండ్ చేయడానికి రాలేకపోయారు. నువ్వు ఈ వేదాస్లో సైన్స్ డిబేట్ని ఆల్రెడీ లాస్ట్ వీకే ఓడిపోయావు. నీ ఫెయిల్యూర్ని ఒపోజిషన్ పార్టీస్ మీద ప్రొజెక్ట్ చేయక. నీకు సైంటిఫిక్ మెథడ్ అంటే దమ్మిడి జ్ఞానం లేదు. చూస్తాను ఇలా అబద్ధాలను ఎంతకాలం చెప్తూ ఉంటావో. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారి దగ్గర నుంచి అట్ రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉంచుకుని వేదంతో కనీసం 10 పైసల దూరపు చుట్టరికం కూడా లేని ఇస్రో తోటి హైయెస్ట్ పొజిషన్ లో ఉండి చివరికి క్రెడిట్ నంతా తీసుకెళ్లి వేదాల్లో పడేసేసి వేదాల్లో అప్పట్లో రాసుకున్నవి ఇప్పుడు పాశ్చాత్యులు కనిపెడుతున్నారు అని. ఇది ఫ్రాడ్ అని ఎన్నిసార్లు చెప్పినా దిస్ కీప్స్ కమింగ్ అప్ అండి. సోమనాథ్ గారు చెప్పింది ఫ్రాడ్ కాదు, నువ్వు ఫ్రాడ్. వైదిక హోమంలో సైన్స్ ఉందని క్లియర్గా సైంటిఫిక్ ఎవిడెన్స్తో నేను చూపిస్తే నువ్వు జస్ట్ యాడ్ హోమినమ్ అటాక్స్ చేసేసి తప్పించుకునే అంత అన్సైంటిఫిక్ ఫూల్వి. నేను నీ ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ నువ్వు సోమనాథ్ గారి మాటల్ని ఎలా ట్విస్ట్ చేసి అతన్ని డెమోనైజ్ చేస్తున్నావో చూపిస్తాను. సోమనాథ్ గారు వేదాల్ని పొగిడారు. సైంటిఫిక్ థాట్ అనేదానికి హిస్టారికల్ రూట్స్ వేదాల్లో ఉన్నాయని చెప్పారు. కానీ మోడర్న్ సైన్స్ని, మోడర్న్ ఇంజనీరింగ్ని డిస్మిస్ చేయలేదు. మ్యాథమెటిక్స్కి, ఆస్ట్రానమీకి మూలాలు ఎక్కడున్నాయో చెప్పారు. అంతేకాని రాకెట్లని వేదాలు చదివి పైకి పంపిస్తారని చెప్పలేదు. సోమనాథ్ గారు ఆల్జీబ్రా, స్క్వేర్ రూట్స్, ఆర్కిటెక్చర్, మెటలర్జీ ఇలాంటివి చాలా మన ఏన్షియంట్ సాంస్క్రిట్ టెక్స్ట్లో ఉన్నాయని చెప్పారు. ఆ ఏన్షియంట్ ఇండియన్ నాలెడ్జ్ అరబ్ ట్రేడర్స్ ద్వారా యూరోప్ వెళ్ళింది అని చెప్పారు. సోమనాథ్ గారు ఇంకేం చెప్పారంటే పాణిని సంస్కృతం చాలా లాజికల్ అని, సంస్కృతాన్ని కంప్యూటర్ కోడింగ్కి, ఏఐకి వాడచ్చు అని చెప్పారు. అతను సూర్య సిద్ధాంతం చదివి చాలా ఆశ్చర్యపోయారంట. ఆ కాలంలోనే సోలార్ సిస్టమ్, ఈ ప్లానెట్స్ మోషన్ అండ్ మన భూమి సర్కంఫరెన్స్ చాలా యాక్యురేట్గా చెప్పారు అని. జీరో అనేది ఇండియాలోనే ఒరిజినేట్ అయిందని మనందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడో 800 BCలోనే శుల్బ సూత్రాల్లో పైథాగరస్ థియరం మెన్షన్ చేశారు. ఇది అక్నాలెడ్జ్ చేయడం యాంటీ సైన్స్ కాదు, ఇది యాక్యురేట్ హిస్టరీ. శుల్బ సూత్రాల కంటే ముందే 1000 BC కంటే ముందే ఇప్పుడు బీహార్ అని పిలువబడే ప్రాంతంలో స్క్వేర్ షేప్ వేదిక్ కన్స్ట్రక్షన్స్ కనపడ్డాయి. పైథాగరస్ థియరం తెలియకపోతే స్క్వేర్ బేస్డ్ కన్స్ట్రక్షన్స్ చేయలేరు. సోమనాథ్ గారు చెప్పినవి సైంటిఫికలీ అండ్ హిస్టారికలీ నిజం కాబట్టి నువ్వు ఫ్యాక్ట్స్తో డిబంక్ చేయలేక అతనిపై యాడ్ హోమినమ్ అటాక్స్ చేస్తున్నావు. ఇంకొకటి ఏంటంటే అతను మాట్లాడింది సాంస్క్రిత్ యూనివర్సిటీలో. అటువంటి యూనివర్సిటీకి ఒక గెస్ట్ స్పీకర్ వెళ్ళి అలా చెప్పడంలో ఏం తప్పు లేదు. సోమనాథ్ గారు మోడర్న్ ఫిజిక్స్ అవసరం లేదు అని అనలేదు. ఈ సైంటిఫిక్ థింకింగ్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ లాజిక్ అన్నీ వేదిక్ టైంలోనే స్టార్ట్ అయ్యాయి అని చెప్పారు. వేదాలకి, ఇస్రోకి 10 పైసలు దూరపు చుట్టరికం కూడా లేదంటావేంటి?
అసలు చుట్టరికాలు పైసలతో మెజర్ చేస్తారా? నువ్వు ఫ్రాడ్ గాడివి కాబట్టి రిలేషన్షిప్స్లో కూడా పైసలు వెతుక్కుంటావులే. వైదిక ఆచారంలో విద్య పొందడమే ఒక ఉపాసన. ఒక రాకెట్ బిల్డ్ చేయడం ఒక యజ్ఞం లాంటిది. అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఇస్రోలో జరిగే భూమి పూజలు, వాళ్ళ ప్రోటోటైప్స్ని గుడికి తీసుకెళ్లి దేవుడి విగ్రహం ముందు పెట్టడం, ఇవన్నీ కల్చరల్ యాంకర్స్. అలా చేస్తే సైంటిస్ట్స్కి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అండ్ పెద్ద ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసే ముందు ఫోకస్ పెరుగుతుంది. ఆ పూజలు, ఆచారాలు మ్యాథమెటిక్స్ని రిప్లేస్ చేయట్లే. సోమనాథ్ గారు మన పురాతన జ్ఞానాన్ని పొగిడి ఇస్రో ఒక సివిలైజేషనల్ కంటిన్యూటీని మెయింటైన్ చేస్తోంది అని చెప్పారు. ఇండియా ఇప్పుడిప్పుడే కాదు, ఎప్పటినుంచో ఆలోచిస్తోంది అని చెప్పడానికి ట్రై చేశారు. సోమనాథ్ గారి మాటలు నీలాంటి దేశద్రోహుల వల్ల ఇంటరప్ట్ అయిన లెగసీని రిక్లెయిమ్ చేసే ప్రయత్నం. నెక్స్ట్ చూద్దాం. దీనికి సైకలాజికల్ అనాలిసిస్ చేయాలనిపించింది. ఏంటంటే మొహమ్మద్ చూపెడుతున్నా సరే, తిడుతున్నా సరే, అరే నీ బొందరా అంటున్నా సరే, వై ఇస్ దిస్ జాంబీ క్లెయిమ్ కమింగ్ అప్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్? దీనికి బ్యాక్గ్రౌండ్ కనిపెట్టాలండి. నీకు కొంచెం కూడా సిగ్గులేదు కాబట్టి అందరినీ వాళ్ళ మొహాల మీద నీ బొందరా అని తిడతావు. ఎందుకంటే నువ్వు ఉచ్చా పెంటా తప్పితే సైంటిఫిక్ ఎవిడెన్స్ యూజ్ చేసి ఆర్గ్యూ చేయలేవు కాబట్టి. వేదాలలో సైన్స్ ఉంది అన్నది జాంబీ క్లెయిమ్ కాదురా పారాసైట్ దరిద్రుడా. నీకెంత సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపించినా నువ్వు యాడ్ హోమినమ్ అటాక్సే చేస్తావు. ఎందుకంటే బాబు గోగినేని డిసీజ్ వల్ల నువ్వు బ్రెయిన్ డెడ్ జాంబీ అయిపోయావు కాబట్టి. నెక్స్ట్, ఈ మన భరతవర్ష లాంటి ద్రోహులు కొంతమంది, మన మన భాస్కర్ రాజు లాంటి ఫ్రాడ్స్ గాని నీ ఫ్రాడ్ని కవరప్ చేసుకోవడానికి ఇతరులపై వేలెత్తి చూపించి నీ సొంత ఫాలోవర్స్ని మిస్లీడ్ చేసి చీట్ చేస్తున్నావు. నీ ఫ్రాడ్ ట్రస్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ లైవ్ స్ట్రీమ్లో విను నువ్వేమన్నావు. ఓకేనండి. సో లెట్స్ టేక్ ఓకే, ఒక ప్రెజెంటేషన్ చూద్దామండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై లేటెస్ట్గా ఇంట్రెస్ట్ వచ్చింది ఈ విషయం మీద. దెర్ ఇస్ అ కాలర్ కాల్డ్ కనెక్ట్ ఇండియా. ఓకే, కనెక్ట్ ఇండియా కాలర్ గారితో మాట్లాడదాం. లెట్స్ టేక్ ఇట్ అప్. హాయ్ అండి, నమస్తే అండి. హలో మనోహర్ గారు. హాయ్ సార్, చెప్పండి సార్. సో కెన్ ఐ షేర్ ది స్క్రీన్ అండి? ఎస్ ఎస్. ఆ ట్రస్ట్కి నీకు ఏం సంబంధం లేనట్టు నటించావు. నువ్వేదో థర్డ్ పార్టీ లాగా, నీకేదో థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ ఉన్నట్టు నటించావు. ఫ్రెండ్స్, ఇది వినండి. అండ్ ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద కాంట్రిబ్యూషన్ అండి. ఇందులో ఆ ఫ్రాడ్ గాడు నేను కాంట్రిబ్యూట్ చేస్తా, నేను ట్రస్ట్ కోసం వర్క్ చేస్తా అని చెప్పాడు కదా. ఇప్పుడు ఇంకోటి వినండి. ఓకే, సో ఎనీబడి చూసే వాళ్ళకి ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, అండ్ ఐ హోప్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, గ్యారంటీగా దీనికైతే వెళ్ళండి, connect-india.org. ఓకే, ఇందులో వాడి వెబ్సైట్కి వెళ్ళి అన్ని క్లియర్గా చూసిన తర్వాత డొనేట్ చేయండి అని చెప్పాడు కదా. అది చూద్దాం. ఇవన్నీ ఒక 6 నెలల క్రితం అన్నాడు. ఈ మధ్య రీసెంట్గా ఏమన్నాడో కూడా విందాం. చెప్పండి. ఇదండి ఇక్కడ ఒక బ్యానర్ వేసాను చూడండి, connect-india.org అని. అది యూ కెన్ కనెక్ట్ విత్ దెమ్. ఓకే, అంటే ఐఎమ్ నాట్ మ్యానింగ్ ఇట్, నేను జస్ట్ ఒక సభ్యుడిని మాత్రమే తప్ప మొత్తం వర్క్ చేసే టీం వేరే ఉంది. విన్నారు కదా. ఒకసారేమో ఒక థర్డ్ పార్టీ అబ్జర్వర్ లాగా నటించాడు. మరొక రోజు వాడే ట్రస్ట్ రన్ చేస్తున్నాడన్నాడు. ఆ తర్వాత వాడు కాదు ఇంకెవరో ట్రస్ట్ రన్ చేస్తున్నారన్నాడు. ఫ్రాడ్ ట్రస్ట్లు, షెల్ కంపెనీలు రన్ చేసేవాళ్లే ఇలా రోజుకొక మాట మారుస్తారు. వాడి ట్రస్ట్కి సంబంధించి ఇంకా చాలా చాలా చేశాడు, కానీ అవన్నీ ఈ వీడియోకి అవుట్ ఆఫ్ స్కోప్. ఎవరినో ఫ్రాడ్ అని అన్నాడు కదా. అసలు ఫ్రాడ్ మీనింగ్ ఏంటో వాడి ఫ్రాడ్ ట్రస్ట్ వెబ్సైట్ని చూస్తేనే అర్థమైపోతుంది. వాడి ఫాలోవర్స్ని వాడి ట్రస్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూడమన్నాడు కదా. అదే చేద్దాం. ఫ్రెండ్స్, ఇది చూడండి. ఆ డెడ్ యూట్యూబర్ ఫ్రాడ్ సత్యాన్వేషి ఫాలోవర్స్ కూడా చూడండి. ఈ ఫొటోస్ చూస్తున్నారా? ఈ ఫొటోస్ వీడికి ఎక్కడివి? ఇమేజ్ రివర్స్ సెర్చ్ చేస్తే తెలిసింది. ఇవి అక్షయ్ పాత్ర ఫౌండేషన్ ఇమేజెస్ అని. ఈ ఫ్రాడ్ సచ్చినోడు అక్షయ్ పాత్ర ఫౌండేషన్ ఇమేజెస్ని దొంగిలించాడు. అక్షయ్ పాత్ర ఫౌండేషన్ వల్ల బెనిఫిట్ అయిన పిల్లల ఫొటోస్ చూపించి వీడి ఫ్రాడ్ ట్రస్ట్ కోసం డబ్బులు అడుక్కుంటున్నాడు. హిందువుల్ని కాషాయ కుక్కలు అంటాడు. వేదాలను, హోమాలను అనవసరంగా తిట్టకపోతే వాడికి దినం గడవదు. కానీ డబ్బులు అవసరమైనప్పుడు హిందువుల శ్రమని సిగ్గు లేకుండా దోచుకుంటాడు.
హ్యూమనిజం వదిలేసే. ఒరే అసలు నువ్వు మనిషివేనా? ఫ్రెండ్స్ ఇంకా చూడండి వెబ్సైట్లో. ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఇది సౌత్ అమెరికాలో ఒక స్కూల్లో ఫోటో. ఇది ఇస్రో చైర్మన్ గారు మన ఏన్షియంట్ నాలెడ్జ్ వెస్ట్ వైపుకి వెళ్ళిపోయింది అనే ఒక పక్క చెప్తుంటే, వీడు సిగ్గు లజ్జా లేకుండా సౌత్ అమెరికా స్కూల్ ఫొటోస్ పెట్టుకొని బాబు గోగినేని పేరు మీద ట్రస్ట్కి డబ్బులేయండి అని అడుక్కుంటున్నాడు. ఫ్రెండ్స్ ఇంకా చూడండి, ఇది చదవండి. ఇక్కడ రాశాడు 3% ఇండియన్స్ రోజుకొక రూపాయి వీడికి డొనేట్ చేస్తే వీడు ఎడ్యుకేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాడంట. మన పాపులేషన్లో 3% అంటే 4.2 crores. అంటే కొట్టుకొచ్చిన ఫొటోస్ పెట్టుకుని రోజుకి 4 కోట్ల రూపాయలు దోచుకుందామని కలలు కన్నాడు సచ్చినోడు. ఇంత దిక్కుమాలిన దరిద్రుణ్ణి ఏం చెయ్యాలి? ఒక హిందూ చారిటబుల్ ఫౌండేషన్ ఫొటోస్ని దొంగలించి వాడుకునే అవసరం ఏంటి వీడి ట్రస్ట్కి? అవసరం ఏంటంటే వాడు ట్రస్ట్ పెట్టినప్పుడు వాడికి చూపించుకోవడానికి ఏమీ లేవు. ఇలా ఫోటోలు దొంగలించి పెట్టుకొని వాడి ఫాలోవర్స్కి అనుమానం రాకుండా వాళ్ళ బుర్రల్లో హిందువులపైన బ్రాహ్మణులపైన ఆరెంజ్ కలర్ పైన ద్వేషం నింపేసి వాళ్ళు ఇంకేం క్వశ్చన్స్ అడగలేకుండా చేసేశాడు. ఈ ఫ్రాడ్ని ఫస్ట్ ఎక్స్పోజ్ చేసింది ఏఎంఎస్ఆర్ గారు. ఏఎంఎస్ఆర్ గారు వాడి ఫ్రాడ్ని ఎక్స్పోజ్ చేసిన తర్వాత వాడి ఫేస్ సేవ్ చేసుకోవడానికి కంగారుగా ఒక పాత స్కూల్ని వెతికి ఆ స్కూల్ రెస్టరేషన్ చేశాడు. సో ఆ ఫ్రాడ్ ట్రస్ట్ కారణంగా అట్లీస్ట్ ఒక స్కూల్ అయినా బాగుపడిందంటే ఆ ఫుల్ క్రెడిట్ ఏఎంఎస్ఆర్ గారికే చెందుతుంది. ఏఎంఎస్ఆర్ గారు గట్టిగా నిలబడి వీడి ఫ్రాడ్ని ఎక్స్పోజ్ చేయకపోయి ఉండుంటే ఎన్ని సంవత్సరాలైనా అది చేస్తాం ఇది చేస్తాం అనేదో ఒక సోది చెప్పి టైం పాస్ చేద్దాం అనుకున్నాడు. ఫ్రెండ్స్, వీడినేం చేస్తే బాగుంటుందో కింద కామెంట్లో తెలియచేయడం మర్చిపోవద్దు. వాడి ఈ ప్రెజెంటేషన్లో నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని రేస్ చేసి దొరికిపోయాడు. అది నెక్స్ట్ వీడియోలో పట్టుకొని చూపిద్దాం. ఆ బీజీ డిసీజ్తో బ్రెయిన్ డెడ్ అయిన వల్గర్ హ్యూమనిస్ట్స్ ఫాల్స్ ప్రోపగాండాని ఎక్స్పోజ్ చేస్తూనే ఉందాం. జై భారతి.